పోలీసులు తలుచుకుంటే ఎంతటి క్లిష్టమైన కేసునైనా ఇట్టే ఛేదించగలరని విజయవాడ పోలీసులు నిరూపించారు. అందులోనూ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆదేశించగానే ఉరుకులు పరుగులు పెట్టి మరీ 9 నెలల కిందట అదృశ్యమైన ఓ విద్యార్థిని జాడను పట్టేశారు. ప్రేమ పేరిట గల్లంతైన ఈ జంటను జమ్మూ కాశ్మీర్ లో పట్టుకుని విజయవాడకు తీసుకువస్తున్నారు. ఏపీలో ఆడపిల్లల అదృశ్యంపై ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ అనేకసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది ఆడబిడ్డల జాడ తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సరిగ్గా ఇదే అంశంపై భీమవరానికి చెందిన శివకుమారి అనే మహిళ 9 నెలలుగా తన కుమార్తె కనిపించడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వేడుకుంది. ఇందుకు డిప్యూటీ సీఎం చలించిపోయారు. ఈ కేసును సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ఇక స్పందించిన పోలీసులు తమ శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఈ జంటను గుర్తించారు. ఇదే పనిని తల్లి ఫిర్యాదు చేసినప్పుడు స్పందించి ఉంటే పోలీసులకు మంచి పేరు వచ్చేది. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన ప్రజా దర్బార్ లో భీమవరానికి చెందిన శివకుమారి పాల్గొన్నారు. విజయవాడలో చదువుతున్న తన కుమార్తె మైనర్ అని, ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత 9 నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని పవన్ కళ్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. 9 నెలల కిందట తన బిడ్డ అదృశ్యమైందని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యం చేశారని, పట్టించుకోలేదని, మాచవరం పోలీస్ స్టేషన్ లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించలేదని శివకుమారి కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచవరం సిఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. భీమవరానికి చెందిన తేజస్విని తన పిన్ని వద్ద ఉంటూ మాచవరం నార్లవారి వీధిలోని యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో చదువుతోంది. అదే కాలేజీ విద్యార్థి అంజద్ తో ఏర్పడిన చనువు ప్రేమగా మారడంతో ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో తేజస్విని తల్లి శివకుమారి మాచవరం పోలీసులకు గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న మాచవరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీరిరువురు హైదరాబాద్ లో ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు హైదరాబాద్ చేరుకునే లోపే వారు తమ ఫోన్లు అమ్మేసి కొత్త సిమ్ తీసుకున్నారు. ఇలా పోలీసుల దర్యాప్తుకు బ్రేక్ పడింది. ఇరువురి పేరెంట్స్ తమకు ఏ సమాచారం తెలియదని చెప్పడంతో కేసు ముందుకు కదల్లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తేజస్విని తల్లి శివకుమారి తన కుమార్తె మిస్సింగ్ కేసుపై పవన్ కళ్యాణ్ కలిసి ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ స్వయంగా మాచవరం సిఐ గుణరాం కు ఫోన్ చేసి కేసు వివరాలను, దర్యాప్తు తీరును అడిగి తెలుసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణకు ఫోన్ చేసి మిస్సింగ్ కేసును సమగ్ర దర్యాప్తు చేసి కేసులు ఛేదించవలసిందిగా ఆదేశించారు. మిస్సింగ్ ఛేదించడానికి 2 ఎస్ఐలతో 2 టీంలను ఏర్పాటు చేశారు. పోలీసులు విచారణలో కాల్ డేటా ఆధారంగా జమ్మూలోని హోటల్లో పనిచేస్తున్నట్టు గుర్తించి అక్కడి పోలీసుల సహకారంతో విజయవాడలోని పోలీసులు ప్రత్యేక బృందం ఆ జంటను అదుపులోకి తీసుకుంది. బుధవారం సాయంత్రానికి విమానంలో విజయవాడ తీసుకురానున్నారు. విజయవాడ రామవరప్పాడుకు చెందిన ఓ యువకుడితో కలిసి ఈ యువతి జమ్మూలో ఉన్నట్టు గుర్తించారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ నుంచి విజయవాడకు స్పెషల్ టీం తీసుకువస్తోంది. జమ్మూ నుంచి యువతిని తీసుకువచ్చిన తర్వాత పోలీసులు పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రేమ పేరుతో తీసుకువెళ్లిన ఆ అమ్మాయి మైనర్ అయితే తీసుకుపోయిన యువకుడిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టే అవకాశం ఉంది. ఇక డిప్యూటీ సీఎం జోక్యంతో విజయవాడ పోలీసుల్లో కదలిక మొదలైంది. ప్రస్తుతం తమ స్టేషన్లలో పెండింగ్ లోని మిస్సింగ్ కేసులపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.